నమస్తే అండి. నేను మీ వెంకట్రావుని. నిత్యము మనం అన్ఎంప్లాయ్మెంట్ యూత్ వారికి లేటెస్ట్ జాబ్ నోటిఫికేషన్తో వారికి తెలియజేస్తున్నాం. ఈ 2025 సంవత్సరం డిఆర్డిఓ మరి సెప్టెంబర్ 11 రిక్రూట్మెంట్ 2025 ప్రకారంగా ఆన్లైన్ ద్వారా అప్లై చేయడానికి మరి 764 పోస్టులకు గవర్నమెంట్ వారి నుండి ఆమోదం ఇచ్చారు. ఈ వీడియో చూస్తున్న మీరు అన్ఎంప్లాయ్మెంట్ యూత్ ఎవరైతే ఉన్నారో వారికి సమాచారం ఇచ్చారండి. చూస్తున్న మీరు మీకోసమే, అన్ఎంప్లాయ్మెంట్ యూత్ వారి కోసమే ఈ యొక్క జాబ్ నోటిఫికేషన్ అంటూ తెలియజేస్తున్నాం. ఈ సంవత్సరంకు మరి డిఆర్డిఓ వారి నుండి నోటిఫికేషన్ రిలీజ్ చేయబడింది కనుక మీరు అప్లై చేసుకున్నట్లయితే పిన్న వయసులోనే మరి ఉద్యోగం సంపాదించినటువంటి వారిగా ఉంటారని తెలియజేస్తున్నాం. ఎందుకంటే సంవత్సరాలు గడిచిపోతున్నాయి. ఈ 2025 డిసెంబర్ కూడా అయిపోతుంది. కొత్త సంవత్సరంలో ఎంటర్ కాబోతున్నాం. 2026 సంవత్సరంలో సుమారుగా 90,000 పైగా రిక్రూట్మెంట్ చేయడానికి ఆయా శాఖల వారి నుండి గవర్నమెంట్ ఆ యొక్క పోస్టులు భర్తీ వివరాలు మొత్తం కూడా తీసుకోవడం జరిగింది. మరి 2026 సంవత్సరం ప్రారంభం కాబోతుంది కాబట్టి 26 సంవత్సరంలో మరి చూస్తున్న మీరు కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అనుకున్నట్లయితే మీరు ఈ యొక్క సాధన అంటుంది ఫస్ట్ నుండి ప్రారంభించండి. నోటిఫికేషన్ వచ్చిన తర్వాత చూద్దాము, పోస్టులకి రిలీజ్ చేసిన తర్వాత చూద్దామని మీరు వెయిట్ చేయొద్దు. గవర్నమెంట్ నోటిఫికేషన్ రిలీజ్ చేస్తుంది. రిలీజ్ చేసిన తర్వాత మనకి షార్ట్ పీరియడ్ ఉంటుంది. ఆ పీరియడ్లో క్వాలిఫై కావాలి, రిటర్న్ టెస్ట్ పాస్ అవ్వాలి, ఇంటర్వ్యూకి వెళ్ళాలి, ఇవన్నీ కూడా ఉంటాయి. కాబట్టి మీరు ఈ సంవత్సరం ఎండింగ్ నుండి ప్రారంభించినట్లయితే రాబోయేటువంటి నోటిఫికేషన్స్కి మీరు ప్రిపరేషన్ స్టార్ట్ చేసి సిద్ధపడినటువంటి వారుగా ఉంటారు. ఈ యొక్క విషయాలు ఎందుకు చేస్తున్నానంటే సుమారుగా మరి 90,000 పైగా జాబ్స్ రాబోతున్నాయి కాబట్టి వాటిలో మీరు కూడా క్వాలిఫై ఉంటే మీకంటే అదృష్టవంతులు ఎవరు? ఈ సంవత్సరం ఒక తీర్మానంతో మీరు తీసుకోండి. 2026 సంవత్సరం నేను ఏ విధంగా అయినా జాబ్ సంపాదించాలి. 2026 సంవత్సరం న్యూ ఇయర్ వస్తుంది కాబట్టి న్యూ ఇయర్కి నేను జాబ్ సంపాదించాలి అని ఒక గోల్ పెట్టుకొని మీరు మీ ప్రయత్నాన్ని ప్రారంభించండి. మీ యొక్క కార్యాలన్నీ కూడా సఫలీకృతం అవుతాయని తెలియజేస్తున్నాం. సరే, ఇప్పుడు మనం చూడగలిగినట్లయితే డిఆర్డిఓ నుండి సెప్టెంబర్ 11 రిక్రూట్మెంట్ ప్రకారంగా 2025 సంవత్సరంకు 764 పోస్టులు ఆన్లైన్ ద్వారా అప్లికేషన్ చేయడానికి నోటిఫికేషన్ జారీ చేశారు. ఈ యొక్క వివరాలు, కంపెనీ నేమ్ ఏమిటి, పోస్ట్ ఏమిటి, నెంబర్ ఆఫ్ పోస్ట్ ఎన్ని ఉన్నాయి, క్వాలిఫికేషన్స్ ఏంటి, శాలరీస్ ఏంటి, ఎగ్జామ్ ఫీజు ఏమైనా పే చేయాలా, 1 by 1 ఒక్కొక్కటి మీకు వివరంగా, స్పష్టంగా, క్లుప్తంగా మీకు అర్థమయ్యే రీతిలో నేను మీకు చెప్తున్నాను. మీరు వీటికి అప్లై చేసుకుంటే అది మీ యొక్క లైఫ్లో సెటిల్ అవుతారనే ఉద్దేశంతో నేను మీకు తెలియజేస్తున్నాను. ఈ యొక్క జాబ్ నోటిఫికేషన్ యొక్క విషయాలు మీరు గమనించండి. ఇప్పుడు మనం చూడగలిగినట్లయితే మరి డిఆర్డిఓ సెప్టెంబర్ 11 రిక్రూట్మెంట్ ప్రకారంగా చూడగలిగినట్లయితే సీనియర్ టెక్నికల్ అసిస్టెంట్ బి అండ్ టెక్నికల్ ఏ పోస్టులకు మొత్తం కూడా కలిపి 764 పోస్టులు ఉన్నాయి. కంపెనీ నేమ్ వచ్చిన తర్వాత సెప్టెంబర్ అన్నాం కదా, దీని యొక్క మీనింగ్ నేను మీకు చెప్తున్నాను. సెంట్రల్ ఫర్ పర్సనల్ టాలెంట్ మేనేజ్మెంట్. ఈ యొక్క సెప్టెంబర్ డిఆర్డిఓ నుండి పోస్టులు రిలీజ్ చేశారు. పోస్ట్ ఏమన్నాయి మనం చూసినట్లయితే సీనియర్ టెక్నికల్ అసిస్టెంట్ బి STA-(బి) అండ్ టెక్నీషియన్ ఏ పోస్టులు ఉన్నాయి. మరి పోస్టులు వచ్చిన తర్వాత 764 పోస్టులు ఉన్నాయి. ఈ పోస్టులకు శాలరీ ఎంత ఇస్తారు ఏందని చూసినట్టయితే లెవెల్ సెట్ బి లెవెల్ ప్రకారంగా 35,400 రూపాయల నుండి 1,12,400 వరకు ఉంటుంది. అదే టెక్నికల్ ఏ వాళ్ళకి లెవెల్ 2 ప్రకారంగా శాలరీ 19,900 నుండి 63,200 వరకు ఉంటుంది. యాజ్ పర్ 7th PRC CPC ప్రకారంగా, యాజ్ పర్ 7th CPC ప్రకారంగా ఉంటుంది.
మరి పోస్టులకు అప్లై చేసుకోవడానికి అర్హత ఏం కావాలన్నటువంటిది చూసినట్లయితే డిప్లొమా, బీఎస్సీ, 10th క్లాస్, ఐటీఐ చేసినటువంటి వారు చేసుకోవచ్చు. ఈ పోస్టులకు ఏజ్ ఎంత ఏంటనేది మనం చూడగలిగినట్లయితే బ్రీఫ్గా 18 సంవత్సరాల నుండి 28 సంవత్సరాలు ఉన్నటువంటి వారు చేసుకోవచ్చు. ఈ పోస్టులు అప్లై చేయడానికి మరి ప్రారంభ డేట్ ఎప్పుడు వచ్చింది ఏందని మనం చూడగలిగినట్లయితే ఈ ఆన్లైన్ ప్రక్రియ 11/12/2025 సంవత్సరం ప్రారంభమైంది. ఆన్లైన్ అప్లికేషన్ ప్రాసెసింగ్ జరుగుతుంది. చూస్తున్న మీరు ఈ యొక్క వెబ్సైట్ ఓపెన్ చేసి వెబ్సైట్ ద్వారా ఈ పోస్టులకు మీరు ఆన్లైన్లో అప్లై చేసుకోవచ్చు. మరి పోస్టులకు లాస్ట్ డేట్ ఎప్పుడు దాకా ఉంటుందని మనం చూడగలిగినట్లయితే ఈ పోస్టులకు లాస్ట్ డేట్ వచ్చిన తర్వాత 1/1/2026 వరకు ఈ పోస్టులకు లాస్ట్ డేట్గా పరిగణించడం జరిగింది. మరి పోస్టులకు ఏ వెబ్సైట్ నుండి ఆన్లైన్లో అప్లై చేయవలసి ఉంటుంది, ఆ యొక్క వెబ్సైట్ ఏంటి అన్నటువంటిది ఇప్పుడు నేను మీకు తెలియజేస్తున్నాను. ఈ యొక్క వెబ్సైట్ మీరు చూడండి. https://www.drdo.gov.in ఈ సైట్ సందర్శించాలి. మరి ఈ సైట్ సందర్శించి ఆన్లైన్లో అప్లై చేయాలి కదా. మరి టెక్నికల్ అసిస్టెంట్ బి, టెక్నీషియన్ పోస్ట్ ఏ, ఒక్కొక్క దానికి ఎన్ని పోస్టులు ఉన్నాయి ఆ యొక్క వివరాలు ఇప్పుడు మనం చూద్దాం. సీనియర్ టెక్నికల్ అసిస్టెంట్ బి వారికి 561 పోస్టులు ఉన్నాయి. టెక్నీషియన్ ఏ వారికి 203 పోస్టులు ఉన్నాయి. టోటల్గా 764 పోస్టులు. ఇప్పుడు ఒక్కొక్క దాని గురించి క్లుప్తంగా మనం వివరంగా తెలుసుకుందాం. ఈ పోస్టులకు అప్లై చేయడానికి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ వచ్చిన తర్వాత డిప్లొమా, బీఎస్సీ, 10th, ఐటీఐ అన్నాం కదా. ఈ పోస్టులకి సీనియర్ టెక్నికల్ అసిస్టెంట్ బి వారికి క్వాలిఫికేషన్ ఏంటంటే సెట్ బి వారికి బీఎస్సీ ఆర్ 3 years డిప్లొమా కంప్లీట్ చేసినటువంటి అభ్యర్థులు యూనివర్సిటీ నుండి కంప్లీట్ చేసినటువంటి వారు ఈ యొక్క పోస్టులకు అప్లై చేసుకోవచ్చు ఆన్లైన్ ద్వారా. మరి అసెన్షియల్ క్వాలిఫికేషన్ టెక్నిక్ ఏ వారికి క్వాలిఫికేషన్ ఏంటి, వారు ఏమి చేయాలి అన్నటువంటి మనం కానీ చూడగలిగినట్లయితే ఈ పోస్టులకు అప్లై చేసేటువంటి అభ్యర్థులు 10th క్లాస్ ఐటీఐ సర్టిఫికేట్ మరి వారు పాస్ అయ్యి రిలవెంట్ ట్రేడ్ ఫ్రమ్ ది రికగ్నైజ్డ్ ఇన్స్టిట్యూట్ ద్వారా ఎలిజిబిలిటీ అయినటువంటి వారుగా ఉండాలి. ఈ యొక్క పోస్టులు మరి అప్లై చేయడానికి శాలరీ ఎంతో మనం చూసాము. మరి ఈ యొక్క పోస్టుల వారిగా ఏ పోస్టులకు ఎంత శాలరీ ఇస్తారంటుంది కూడా మీకు వివరంగా తెలియజేస్తాను. సీనియర్ టెక్నికల్ అసిస్టెంట్ బి వారికి పే మ్యాక్సిమం లెవెల్ వచ్చిన తర్వాత 6th ప్రకారంగా 35,400 రూపాయలు ప్రారంభ వేతనం నుండి 1,12,400 వరకు ఉంటుంది. యాజ్ పర్ 7th సిపిసి ప్రకారంగా మాత్రమే. టెక్నీషియన్ ఏ వారికి మరి మ్యాక్సిమం పే ఎంత ఉండదంటే 19,900 నుండి 63,200 వరకు యాజ్ పర్ 7th సిపిసి ప్రకారంగా వారికి ఉంటుంది. ఏజ్ లిమిటెడ్ ఎంత ఉంటుంది, ఏజ్ ఎంత ఉండాలని మనం చూసినట్లు మరి 18 సంవత్సరాల నుండి 28 సంవత్సరాల వరకు మరి ఈ యొక్క ఏజ్ క్వాలిఫికేషన్ అంటూ ఇవ్వడం జరుగుతుంది, ఏజ్ మెన్షన్ చేయడం జరుగుతుంది. అంతకుముందుల అయితే మరి 35 years వరకు ఉన్నాయి. ఈ యొక్క ఏజ్ అన్నటువంటిది కుదించడం జరుగుతుంది. కాబట్టి మీరు 18 సంవత్సరాలు ఉన్నటువంటి వారు ఈ యొక్క పోస్టులకు ఆన్లైన్లో అప్లై చేసుకోవచ్చు. 28 సంవత్సరాల వరకు మరి మ్యాక్సిమం ఏజ్ ఇచ్చారనమాట. మరి ఏజ్ రిలాక్సేషన్లో మరి అప్పర్ ఏజ్ రిలాక్సేషన్ యాజ్ పర్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా రూల్స్ ప్రకారంగా ఎస్సీ ఎస్టీ వారికి 5 సంవత్సరాల వయసు సడలింపు ఉంటుంది. ఓబీసీ మరి ఎన్సిఎల్ వారికి 3 సంవత్సరాల వయసు సడలింపు ఉంటుంది. పీడబ్ల్యూ అప్ టు వారికి మరి 10, 13, 15 సంవత్సరాల వయసుగా ప్రకటించడం జరిగిందనమాట. ఈ విషయాలను మనం గమనించాలి. మరి పోస్టులకు అప్లై చేస్తున్నాం కదా, ఏమన్నా అప్లికేషన్ ఫీజు పే చేయాల్సి ఉంటుందా? ఒకవేళ అప్లికేషన్ ఫీజు పే చేసిన తర్వాత మన ఫీజు మనకైనా ఇస్తారా? ఒకవేళ ఈ అప్లికేషన్ ఫీజు ఎంత పే చేయవలసి ఉంటుంది, ఈ యొక్క వివరాలు ఇప్పుడు మనం ఇక్కడ చూద్దాం. అప్లికేషన్ ఫీజు వచ్చిన తర్వాత STA-B వారికి మరి సీనియర్ టెక్నికల్ అసిస్టెంట్ బి వారికి యూఆర్, ఓబీసీ, ఈడబ్ల్యూ, ఎంపీఎస్, ఉమెన్, ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూ, ఎక్స్ సర్వీస్ మ్యాన్ వీరందరూ కూడా అప్లికేషన్ ఫీజు అంటూ 250 రూపాయలు మరి ఫీజు పే చేయవలసి ఉంటుంది. మరి రిఫండబుల్ ఫీజు బి 500 రూపాయలు. టోటల్గా కలుపుకొని
టోటల్ ఫీజు పేడ్ విత్ అప్లికేషన్ A+B 2 కలుపుకొని 750 రూపాయలు వీరు అప్లికేషన్ ఫీజు చెల్లించవలసి ఉంటుంది. మరి ఉమెన్, SC, ST, PW, ఎక్స్ సర్వీస్ మ్యాన్ వారికి మరి అప్లికేషన్ ఫీజు నాన్ రిఫండబుల్ అందులో నిల్లు. రిఫండబుల్ ఫీజు వచ్చిన తర్వాత 500 రూపాయల ఫీజు చెల్లించవలసి ఉంటుంది. టోటల్గా వాళ్ళు ఎంత చెల్లించాలంటే రిఫండబుల్తో 500 రూపాయలు ఈ యొక్క అప్లికేషన్ ఫీజు చెల్లించవలసి ఉంటుంది. మరి టెక్నీషియన్ ఏ ఈ పోస్టులకి వీరు కేటగిరీ వారీగా ఎంత ఫీజు చేయాలి అని మనం చూడనట్లయితే జనరల్, OBC, EWS, MSP వారు అప్లికేషన్ ఫీజు ప్లస్ నాన్ రిఫండబుల్ 100 రూపీస్ పే చేయాలి. రిఫండబుల్ ఫీజు వచ్చిన తర్వాత 500 రూపీస్ పే చేయాలి. టోటల్గా 600 రూపీస్ పే చేయవలసి ఉంటుంది. మరి ఉమెన్స్, ST, PW, ఎక్స్ సర్వీస్ మెన్ వాళ్ళు అప్లికేషన్ ఫీజు నాన్ రిఫండబుల్ చెల్లించవలసిన పని లేదు. రిఫండబుల్ ఫీజు B వచ్చిన తర్వాత 500 రూపాయలు ఫీజు చెల్లించాలి. టోటల్గా 500 రూపాయలు ఇక్కడ అప్లికేషన్ ఫీజు అంటూ చేపడటం జరుగుతుంది. ఇక్కడ మనం రిఫండబుల్ అన్నటువంటిది మెన్షన్ చేశారు కదా, ఈ యొక్క రిఫండబుల్ యొక్క మరి ఫీజు వివరాలు మనం చూడగలిగినట్లయితే an amount of 500 rupees shall be refunded only to those candidates who appear in Tier 1 CBT ప్రకారంగా వారికి ఇస్తారని తెలియజేస్తున్నారనమాట. మరి ఈ పోస్టులకు అప్లై చేసుకోవడానికి ఏ విధంగా ఉంటుంది? ఎగ్జామ్ అయినా కండక్ట్ చేస్తారా? ఇంటర్వ్యూస్ ఉంటాయా? మార్క్స్ వెరిఫికేషన్ అని ఉంటుందా? ఇవి కూడా మీకు ఇక్కడ వివరంగా నేను చెప్తున్నాను. సెలక్షన్ ప్రొసీజర్ ఏ విధంగా జరుగుతుందో ఆ సెలక్షన్ ప్రొసీజర్ ఇప్పుడు మనం చూద్దాం అనమాట. ఫస్ట్ మనకి ఈ పోస్టులకు DRDO పోస్టులకు భర్తీ చేసేటప్పుడు CBT టెస్ట్ కండక్ట్ చేస్తారు. కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ Tier 1 అండ్ Tier 2 ఈ 2 ఎగ్జామ్స్ కండక్ట్ చేసిన తర్వాత ఈ ఎగ్జామ్స్లో మరి పాస్ అయినటువంటి వారిని డాక్యుమెంట్ వెరిఫికేషన్ చేయడం జరుగుతుంది. మీ అర్హతను బట్టి డిప్లొమో, మరి ఇంటర్మీడియట్, ITI చేసినటువంటి ఈ యొక్క క్వాలిఫికేషన్ బట్టి డిప్లొమో, SSC, 10th క్లాస్, ITI మీ యొక్క సర్టిఫికేట్లను వెరిఫికేషన్ చేస్తారనమాట. వెరిఫికేషన్ అయిపోయిన తర్వాత మెడికల్ టెస్ట్ కండక్ట్ చేస్తారు. ఫైనల్గా ఈ మెడికల్ టెస్ట్లు కూడా కండక్ట్ అయిన పాస్ అయితే మీకు తర్వాత Tier 1 CBT టెస్ట్ ప్రకారంగా ప్రొవిజనల్ సెలక్షన్ ఆన్ ది బేసిక్ ఆఫ్ మార్క్స్ ఆబ్టైన్ ఇన్ Tier 1 ఎగ్జామ్. మీకు వచ్చినటువంటి మార్క్స్ని బట్టి Tier 1లో మిమ్మల్ని సెలెక్ట్ చేస్తారు. Tier 2లో CBT ప్రకారంగా ట్రేడు, స్కిల్స్ టెస్ట్ ఫర్ టెక్నీషియల్ ఏ వారికి మాత్రమే, ఆర్ డిస్క్రిప్షన్ టెస్ట్ ఫర్ STA B వీటిలో క్వాలిఫై అయి ఉండాలని తెలియచేస్తూ ఉన్నారు. మరి డేట్ ఆఫ్ Tier 1 ఎగ్జామ్, CBT టెస్ట్ ఎప్పుడు కండక్ట్ చేస్తారు అన్నటువంటిది మనం చూడగలిగినట్లయితే ఈ కండక్ట్ చేసేటువంటి ఎగ్జామ్ డేటు మరి DRDO వారి నుండి త్వరలో రిలీజ్ చేయడం జరుగుతుంది. ఈ వీడియో మీకు నచ్చితే ఒక సబ్స్క్రైబ్ చేయండి, ఒక లైక్ చేయండి. మరి ముఖ్యంగా డిప్లొమో, BSc, 10th క్లాస్, ITI చేసినటువంటి అభ్యర్థులు ఈ పోస్టులకు మీరు అప్లై చేసుకోండి. చెప్పాం కదండి ఇందాక 2026 సంవత్సరం రాబోతుంది. మన ముందుల జాబ్ క్యాలెండర్ ఉంటుంది. సుమారుగా 90,000 పోస్టులకు మరి రిక్రూట్మెంట్ అంటూ 2026 సంవత్సరంలో చేయబోతున్నారని చెప్పాం కదా. మీ వంతు సహకారంగా మీరు ఇప్పుడు నుండి ప్రారంభించి రాబోయేటువంటి ఆ యొక్క జాబ్ క్యాలెండర్కి ప్రిపరేషన్ మీరు స్టార్ట్ చేయండి. 2026 సంవత్సరంలో మీరు కంపల్సరీగా జాబ్తో సెటిల్ అవుతారని నేను ఆశిస్తున్నాను. అలా మీరు అవుతారని మీరు కూడా మీ వంతు సహకారంగా మీరు ప్రయత్నం చేయండి. మీరు సెటిల్ అవుతారు. 2026 సంవత్సరం అందరూ కూడా మంచిగా మరి జాబులతో సెటిల్ అవుతారని ఆశిస్తున్నాను. ఈ వీడియోని చూసిన మీరు ఒక సబ్స్క్రైబ్ చేయండి, ఒక లైక్ చేయండి. మరి ముఖ్యంగా అన్ఎంప్లాయ్మెంట్ యూత్ వారికి సమాచారం చేరవేయండి. మీ అమూల్యమైనటువంటి అభిప్రాయాలను, సలహాలను మీరు ఏదైనా గైడ్లైన్స్ ఇవ్వాలనుకుంటే నాకు ఈ క్రింద ఉన్నటువంటి కామెంట్ బాక్స్లో నాకు పంపించగలిగినట్లయితే వాటిని స్వీకరించి నా వంతు బాధ్యతగా నేను వీలైనంత వరకు మెరుగైన సమాచారంతో, కంటెంట్తో పిల్లలకు నిత్యం కూడా మరి ఈ జాబ్ నోటిఫికేషన్ మీద
ఇవ్వాలని నేను భావించాను, ఇస్తున్నాను. మరి రేపు రాబోతున్నటువంటి 2026 సంవత్సరంలో కూడా ఆ యొక్క 90,000 పైగా రిలీజ్ చేయబడినటువంటి జాబ్ నోటిఫికేషన్ కూడా ఎప్పటికప్పుడు మీకు నేను అందుబాటులో ఉంటాను. ఏదన్నా మీ యొక్క అభిప్రాయాలు ఉంటే ఈ క్రింద ఉన్న కామెంట్ బాక్స్లో తెలియజేయాలని భావిస్తున్నాను. థ్యాంక్ యూ.